Hey beautiful people, welcome back to my YouTube channel. I'm super duper excited to show my recent trip to Gokarna. రీసెంట్ అంటే మరీ రీసెంట్ కాదులేండి. నేను ట్రిప్‌కి వెళ్ళొచ్చి కూడా ఒక 6 మంత్స్ అయిపోయింది. ఒక మూవీ తీసి, ఎడిట్ చేసి, రిలీజ్ చేయడానికి కూడా ఇంత టైం పట్టదు కావచ్చు. నేను అంత టైం తీసుకున్నాను. ఏం చేద్దామండి, బద్ధకం. ఈరోజు పెడదాం, రేపు పెడదాం అని చెప్పేసి ఇన్ని రోజులు గడిచిపోయింది. ఇంతకీ నేను ట్రిప్ ఎవరితో వెళ్తున్నా అంటే, మా అరవింద్ బాబుతో మాత్రం అస్సలు కాదు. జస్ట్ నన్ను బస్ వరకు డ్రాప్ చేయడానికి వస్తున్నాడంతే. సో మై ట్రిప్ ఈజ్ లైక్ సోలో ట్రిప్ బట్ నాట్ సోలో ట్రిప్. ఎందుకంటే వెళ్ళేది ఓన్లీ ఇద్దరు అమ్మాయిలమే. చూడండి, నా మినీ ఫ్రెండ్ వచ్చేసింది. ఇంకా నా జర్నీయే స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ షాపింగ్ మొదలైంది. యాక్చువల్లీ నేను క్యాప్ ఆర్ స్కార్ఫ్ తెచ్చుకుందాం అనుకున్నా, బట్ మర్చిపోయా అనమాట. పోనీలే వద్దు అంటే కూడా ఇంకా ఏప్రిల్ కదా, చాలా ఎండగా ఉంటుంది. సో అందుకే ఏదో ఒక క్యాప్ తీసుకో అంటే సరే అని పక్కనే జాకీ స్టోర్ ఉంటే అక్కడికి వచ్చా అనమాట. ఇవి కూడా ఎంతసేపు చూసా అంటే, అబ్బా అనవసరంగా తీసుకో అన్నా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేంతసేపు చూసా అనమాట. అది కామన్ నాకు. హైదరాబాద్ టు గోకర్ణ బస్ వచ్చేసి ఈవినింగ్ 4:40 PM ఉండే. సో అది డ్రాప్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అనమాట. కొంచెం ఎర్లీగానే వచ్చాము. బట్ కాసేపు వెయిట్ చేశాక యాక్చువల్ బస్ కాకుండా మనకు పికప్ బస్ వచ్చింది. సో లగేజ్ అయితే ఎంత తక్కువ ప్యాక్ చేసుకుందాం అనుకున్నా దీని నిండా అయిపోయింది. ఇంకా షూ అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకునేసరికి విపరీతమైన బరువు. ఎంతైనా ఈ బ్యాగ్స్ మోసుకొని తిరగడం అంత ఈజీ కాదు. సో అలా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా నా పికప్ బస్లోకి ఎక్కేసాను. మేము బుక్ చేసుకున్న బస్సు వచ్చేసి భారతి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్ అనమాట. మాకు టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ 2500 పడింది. అప్పుడప్పుడు ఇది ఎక్కువ కూడా ఉంటుంది. మాకు ఇంకా ఏదో కూపన్ కోడ్ యూజ్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చింది. కొంచెం ఈజీగా ఉంటుందని లోవర్ బర్త్ బుక్ చేసుకున్నాము. బ్రాండ్ న్యూ బస్ అనుకుంటా, మంచిగా హైజీనిక్గా కొత్తగా ఉండే. ముందే జర్నీలన్నా బస్లన్నా నాకు అస్సలు పడవు, చాలా రిస్క్ చేసి వెళ్తున్నా. బస్లోకి ఎక్కినట్టు ఈ చూయింగా మేలో ఇది ఇక్కడ పెట్టే కళ్ళకి కనిపిస్తుంది. అది నైట్ విల్ డూ సంథింగ్. ఏంటిది చీయింగా అంటున్నారు కదా, అంటే ఏం చేయలేము దాన్ని. ఏమైనా అడ్డు పెడితే ఇట్స్ ఓకే, లైట్. నేను కూడా ఏం డౌన్లోడ్ చేసి పెట్టలేదు. అంటే బాగా నిద్రపోవాలి. రేపు నిద్రపోతే రేపు మంచిగా కొంచెం ఎనర్జీ స్టోర్ చేసుకొని వీ కెన్ హ్యావ్ గుడ్. ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. 2 సైడ్స్ ఇచ్చేయండి. సీట్ పని చేస్తే ఫస్ట్ చేస్తే అనుకుంటున్నట్లా పని చేస్తే బ్రాండ్ న్యూ బస్లో మేము ఎక్కే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా తప్పక బస్సు దిగి షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం తడిచిపోయాం. ఈ ఆరు కష్టం గోకర్ణ చేరినా కూడా. ఇట్లా కొంచెం వెళ్తుంది రోజా లోపలికి. అంతా తడిచి ఇవి తెచ్చుకున్నాము. ఇంకా ఆకలికి అసలు ఏం అర్థం అవ్వలేదు. ఇంకా ఏమైనా తీసుకెళ్ళలేదు, చచ్చిపోయేది.
నాకు అది ఎక్సైట్‌మెంటో లేకపోతే బస్సు పడకనో నాకు అర్థం కాలేదు గానీ, ఒక రకంగా ఉండే ఈ ట్రిప్ ప్లాన్ గూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సడెన్‌గా అయిపోయింది. ఎటన్నా వెళ్ళాలనిపిచ్చింది. సో, మా అరవింద్ బాబుని ఎళ్దామంటే, "ఇప్పుడు కుదరదు అస్సలు. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఎళ్ళు" అని అన్నాడనమాట. నా ఫ్రెండ్స్ అందరిని ఎవరు అవైలబుల్‌గా ఉన్నారని చెక్ చేస్తూ ఉంటే, సేమ్ టైమ్‌లో ఇప్పుడు నా మినీ ఫ్రెండ్ రోజా అనమాట. తను నేనొస్తా అనన్నది. సో, ఎక్కడికెళ్దామని ప్లాన్ చేసి ఇంకా ఫైనల్‌గా మంచి బీచ్ ప్లేస్ నేను ఆల్రెడీ పాండిచ్చేరి చూసాను కాబట్టి, గోకర్ణ ఎళ్దామా అంటే తను గూడా గోకర్ణ చూడలేదనమాట. సో, అట్లా ఇద్దరికీ సేమ్ టైమ్‌లో కుదిరి, అట్లా అనుకోకుండా బయలుదేరాము. అండ్ గోకర్ణ ట్రిప్‌లో ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అండ్ 3 గూడా రావచ్చు. ఇంకా ఈ గోకర్ణ వ్లాగ్ వచ్చేసి ట్రిప్ గైడ్ మాత్రం అస్సలు గాదు. జస్ట్ మేమిద్దరమే వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశామో అది మాత్రమే చూపిస్తున్నా. తీయనా? అవసరం లేదు. ఇది ఇది ఫ్రెండ్స్‌లో క్యారెక్టరా? ఓకే. ఓకే. ఇలాంటి బుక్ మ్యాగ్నెట్ ఒకటి ఉంటదని చూడడం ఇదే ఫస్ట్ టైము. మొత్తం జెన్‌జీ థింగ్స్. బస్సు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత డిన్నర్ కోసం అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆపారు. మేము గూడా ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని కిందకి దిగాము. బట్ చాలా అంటే చాలా రష్ ఉండే. అన్ని బసెస్ వచ్చి ఒకే దగ్గర ఆపడం వల్ల అంత రష్ ఎక్కువైందనమాట. మాకేమో తినాలంటే కూడా భయమేసింది. ఎందుకంటే ఆర్డర్స్ తొందరగా ఇవ్వట్లేదు. సో, లేట్‌గా తినేసి ఆ బస్సు ఎక్కడ వెళ్ళిపోతదని అదొక టెన్షన్ ఉండే అనమాట. ఇలా ఒక్క నైట్ కోసం జర్నీ చేసేది ఉంటే ఇంట్లో నుంచే టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నది బెస్ట్ ఇంకా. ఇదే అనమాట మేమొచ్చిన భారతి ట్రావెల్స్. బస్సయితే బ్రాండ్ న్యూ ఉండే. మంచిగా నీట్‌గా దానికైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంకా డిన్నర్ ఏదో లైట్‌గా అట్లా తినేసి ఎళ్లి పడుకున్నాము. ఇంకా మా డ్రాప్ వచ్చేసి మార్నింగ్ 6 అనమాట. నేను అలారం పెట్టుకునే పడుకున్నాను. ఇంకా టైం ఏమో 6:30 కావొస్తుంది. చెప్పిన టైంకైతే డ్రాప్ చేయలేదు. లైక్ 6:45, 10-7 అట్లా డ్రాప్ చేశారనమాట. ఇంకా నేను నిద్రపోతే లేస్తానో లేదో అని చెప్పేసి ఇంకా కూర్చొని అన్నీ చుట్టుపక్కల అన్ని వ్యూస్ చూస్తూ కూర్చున్నాను. గోకర్ణ ఇంకా 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే యాక్చువల్లీ ఈ బస్సు గోకర్ణకెళ్ళదు. ఒక 12 కిలోమీటర్స్ ముందే డ్రాప్ చేస్తుందనమాట. అక్కడి నుంచి మనం ఆటో తీసుకొని వెళ్ళాలి. సేమ్ బీచ్. ఆ డ్రాప్‌లో మనం దిగగానే చాలా ఆటోస్ రెడీ ఉంటాయి. సో, మేము మాట్లాడేసుకొని స్టార్ట్ అయ్యాము. మాతో పాటు ఇంకో వేరే పర్సన్ ఎవరో ఎక్కారు. ముగ్గురు కలిపి ₹500 తీసుకున్నారనమాట. సో, మీరు బార్గెయిన్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళుంటే ఆబ్వియస్‌లీ ఎక్కువనే చెప్తారు. సో, మనం మాట్లాడుకోవాలి. ఇంకా నేను ఇక్కడ మ్యాప్ పెట్టి చూపిస్తున్నా చూడండి. నాకు ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో, ఆల్మోస్ట్ 20 మినిట్స్ జర్నీ అనమాట. మనము గోకర్ణ ప్లేస్‌ని రీచ్ అవుతాము. హైదరాబాద్ నుంచి ఎవరైనా బస్ బుక్ చేసుకొని వచ్చేది ఉంటే మీ డ్రాప్ పాయింట్‌ని సరిగ్గా చూసుకొని పెట్టండి. ఎందుకంటే ఎక్కడ దిగాలో తెలియకపోతే చాలా దూరం వెళ్లి దిగాల్సొస్తది. మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రావాలి. ఆటో దిగి ఇంకా హోటల్‌కి నడుచుకుంటూ ఎళ్తున్నాము. సో, ఆటో దిగిన ప్లేస్ నుంచి మా స్టే ఏదైతే హోటల్ ఉందో అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో, ఇంత హెవీ బ్యాగ్స్ ఏసుకొని అక్కడికి నడుచుకుంటూ ఎళ్ళేలోపు చుక్కలు కనిపిచ్చాయి. మేము బుక్ చేసుకున్న స్టే హోటల్‌కొచ్చేసి వెహికల్స్ ఎళ్ళడానికి అస్సలు దారి లేదు. ఎవ్వరు వెళ్ళాలన్నా ఇదే దారిలో నడుచుకుంటూ ఎళ్ళాలనమాట. మేము బుక్ చేసుకున్న హోటల్ పక్కకి ఇంకా చాలా హోటల్స్ ఉండే. బట్ అది వీకెండ్ అయ్యేసరికి అన్నీ ప్రీ బుక్డ్. మాకసలు దొరకనే లేదు. సో, ఇంకా వేరే దారి లేక ఇది చేసుకున్నాము. Yeah! Oh my god! After so many days, many years. Yes.
మీరైతే గోకర్ణకు వచ్చి సీ వ్యూ హోటల్స్ కావాలంటే వేరే హోటల్స్ బుక్ చేసుకోండి. మీరు వెహికల్ పట్టుకొని డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మా అలాగా ఇలా అవస్థలు పడనవసరం లేదు. I didn't get the view yet. Oh my god. సీ ది వ్యూ ఎంత బాగుంది అసలు. నడుచుకుంటూ వచ్చిన కష్టం అంతా ఈ వ్యూ చూడగానే ఇట్లా చిటికలో ఎగిరిపోయింది. ఇంత బ్యూటిఫుల్ బీచ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే సీ వ్యూతో మాకైతే చాలా దగ్గరలో రూమ్ దొరికింది. చూడండి ఎంత దగ్గర ఉందో. ఇదిగోండి, ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి గోకర్ణ స్టాప్స్. మాకు ఇందులో 2 nights and 3 daysకి 4600+ రూపీస్ అయిందనమాట. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రైడే నైట్. సో సాటర్డే మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ మేము ఉండేది సాటర్డే నైట్, సండే నైట్ అండ్ రిటర్న్ వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. అండ్ హోటల్లో చెక్ ఇన్ టైం వచ్చేసి మార్నింగ్ 11 AM అనమాట. మేమేమో ఒక 3 hours ఎర్లీగానే వచ్చేసాము. సో రూమ్ ఇస్తారో ఇవ్వరో అనుకున్నాము. బట్ ఆ రూమ్ ముందుగానే వెకేట్ అయి ఉంది కాబట్టి మాకు అడగగానే ఇచ్చేశారు. సో అట్లా బతికిపోయాము. ఇంకా మా రూమ్ చూసేద్దాం వచ్చేయండి. నాకైతే ఇక్కడ ఈ బాల్కనీ విత్ ఈ 2 chairs చాలా నచ్చింది. అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్ అంత ఎక్స్ట్రాడినరీ అయితే కాదు. అండ్ ఇది నాన్ ఏసీ. మేము ఏసీ రూమ్స్ కోసం చాలా ట్రై చేసాం. వీకెండ్ కాబట్టి అస్సలు దొరకలేదు. ఏప్రిల్ టైం అంటే బీచ్ ఏరియాస్లో పీక్ సమ్మర్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. మాకు కూడా ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది. సో ఎవరైనా సమ్మర్లో ప్లాన్ చేస్తే పక్కా ఏసీ రూమ్సే తీసుకోండి. ఈ వేడికి నాన్ ఏసీ అస్సలు మనం తట్టుకోలేము. సో ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేది ఉండే. మనకు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారనమాట. పే చేసి తీసుకోవచ్చు. అప్పటి వరకు కాసేపు ఈ వ్యూని ఫీల్ అవుదామని ఇక్కడ కూర్చున్నాను. చాలా బాగుండే. లిటరలీ దిస్ ఇస్ అవర్ వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ. ఎక్సలెంట్ ఉంది అసలు. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆసమ్ అసలు, నో వర్డ్స్. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుంది అన్నారు. సో అంతసేపు మనం టైం పాస్ చేయాలి కదా. సో ఇక్కడ కూర్చొని సీ వ్యూని ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కంపేర్ టు గోకర్ణ కొంచెం రష్ తక్కువ ఉండి పీస్ఫుల్గా గడపడానికి బాగుంటుందని వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బీచ్ వెకేషన్ ప్లస్ ప్రైవసీ మీ ఫస్ట్ ప్రియారిటీ అయితే మీరు గోకర్ణ చూస్ చేసుకోండి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మేము వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్, పరాటా, స్వీట్ కార్న్ శాండ్విచ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టేస్ట్ వచ్చేసి 8 out of 10. ఓకే, తినొచ్చు, బాగానే ఉంది. అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. సో మీకు ఇక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా మేము తినలేమని నాకు ముందే అనిపించింది. అవన్నీ ఆర్డర్ పెట్టద్దంటే కూడా నా మినీ ఫ్రెండ్ వింటదా, ఏం కాదు ఆకలి అవుతుంది పెట్టేద్దామని ఇన్ని రకాలు పెట్టేసింది. నాకైతే ఏదన్నా ఒక్క టైప్ ఉంటేనే మనస్ఫూర్తిగా తినగలుగుతా. 2-3 రకాలు ఉంటే అసలు నా వల్ల కాదనమాట. ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఫుడ్ అంతా మిగిలింది. అయ్యో, మట్టి వేసుకోకరా. ఎవరైనా పిలుస్తున్నా
ఇప్పుడు వింటుంది ఇక్కడ అంటే నమ్మకం వచ్చినట్టు అదే దూలకెళ్ళో అదే మట్టి వేసుకొని మళ్ళీ పోతుంది ఫేక్ ప్రాసెస్ మంచిగా పేపర్లు వేసిస్తే మట్టి వేసుకుంటాను. ఇదిగోండి ఈ హోటల్లో ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ఊయల అనమాట. ఒక 2 ఉండే బీచ్ ఒడ్డుకే ఒక సైడ్ నుంచి అలల సౌండ్, ఆ గాలి పర్ఫెక్ట్ లొకేషన్లో ఈ ఊయల అసలు ఊగుతుంటే ఆ ఫీల్ ఉండే అసలు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్లో 1 టైం ఎక్స్పీరియన్స్లా అనిపించింది నాకు. ఇంకా నైట్ అయితే ఎంత బాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి. చూడండి మా రూమ్ ముందు కూర్చోడానికి చైర్స్ని ఇలా సెట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేశాక ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళి వాటర్తో ఆడుకోవాలా అన్నట్టుండే. బట్ నైట్ బస్ జర్నీలో నిద్ర లేకపోవడం వల్ల అస్సలు బాడీ సహకరించలేదు. సో కాసేపు రెస్ట్ తీసుకున్నాకనే వెళ్దామని చెప్పేసి కాసేపు పడుకున్నాము. అండ్ మేము వెళ్ళింది సమ్మర్లో. మధ్యాహ్నం ఎండ బీభత్సంగా ఉంటుంది, అసలు మనం బీచ్లో వెళ్ళి ఆడుకోలేము. సో ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళడమే ది బెస్ట్ ఆప్షన్ అనమాట. వెకేషన్కి వచ్చే ముందు ది బెస్ట్ స్ప్రే సన్ స్క్రీన్ ఏదన్నా ఉందని సర్చ్ చేస్తుంటే నాకు ఎర్త్ రిథమ్ అనే బ్రాండ్ నుంచి ఈ సన్ స్క్రీన్ దొరికింది. వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే సన్ స్క్రీన్ టిప్ ఏంటిదంటే, మీకు నచ్చిన ఏదైనా స్ప్రే సన్ స్క్రీన్ తీసుకోండి. సో దట్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా జస్ట్ ఇలా తీసేసుకొని ఫేస్ అంతా బాడీ అంతా స్ప్రే చేసుకోవచ్చు. యూజ్ చేయడానికి చాలా ఈజీగా అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. ఈవినింగ్ 6 కల్లా మంచిగా సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంత బ్యూటిఫుల్ వ్యూని చూడడానికి నా 2 కళ్ళు అయితే చాలట్లేదు, అంత బాగుంది అసలు. ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. మా ఈ సోలో కమ్ నాన్ సోలో వెకేషన్ మీకు కూడా గర్ల్స్ ట్రిప్‌కి మోటివేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమిక్కడ స్టే చేస్తున్న ప్లేస్ వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్ అంటారు. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ బీచ్ ఒడ్డుకున్న హోటల్స్ అన్నమాట. ఈ గోకర్ణ మెయిన్ బీచ్‌లో ఒడ్డుకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌తో ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం హోటల్సే ఉంటాయి. సో మీ బడ్జెట్‌ని బట్టి అండ్ అవైలబిలిటీని బట్టి మీరు ఏది బుక్ చేసుకున్నా ఈ ఒడ్డుకే మంచిగా బీచ్ వ్యూ తోటి మీరు స్టే చేయొచ్చు. అప్పుడప్పుడైనా మనం అమ్మాయిలం ఇలా బయటకొచ్చి కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఎంత ఎంపవరింగ్‌గా ఉంటదో నాకు ఇక్కడికొచ్చినాకనే అర్థమైంది. అయ్యో! మనం ఇద్దరమే ఉన్నాం గదా అని చెప్పేసి కొంచెం కూడా భయం అనిపించలేదు.
మీరెంత క్యాపబులో తెలియాలంటే ఇలా ఒక్కసారైనా మీ లైఫ్‌లో సోలో ట్రిప్ పక్కా ప్లాన్ చేయండి. ఈ వీడియో చూస్తున్న నా వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఇద్దరమే అమ్మాయిలం ట్రిప్‌కి రావడం అనేది చిన్న విషయం కాదు. అలా అని ఇదేమి పెద్ద విషయం కూడా కాదు. వాట్ ఐ మీన్ ఈజ్ నాతో అవుతదో అవ్వదో అని ఒక ఈ విషయం అనే కాదు, ఏ విషయంలో కూడా అమ్మాయిలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, మీ చుట్టూ ఉండే జనాలు మిమ్మల్ని ఎంత వెనక్కి లాగుదామని ట్రై చేసినా కూడా మీరు అంతకన్నా స్ట్రాంగ్‌గా, ఇంకా ఎక్కువ ధైర్యంతో ముందుకు వెళుతూనే ఉండాలి. ఎవ్వరి సహాయం ఆశించకుండా మీ గమ్యాన్ని మీరు చేరుకోగలగాలి. మొబైల్‌ని ట్రైపాడ్‌కి పెట్టి, ఆ ట్రైపాడ్‌ని మట్టిలో పెట్టేసి వీడియోస్ తీసుకుంటూ ఉండే అనమాట. సడెన్‌గా వాటర్ తగిలి ఫోన్ కింద పడిపోయింది. ఇంకా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి అసలేం అవ్వలేదు. మళ్ళీ తుడుచుకొని వీడియోలు తీసుకున్నాము. బీచ్‌లో చాలాసేపు ఫుల్‌గా ఆడుకున్నాము. నాకైతే చాలా తొందరగా చీకటైనట్టు అనిపిచ్చింది. నైట్ టైము ఆ లైట్స్‌కి ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో చూడండి. ముఖ్యంగా మా రూము ఒక మంచి ఏస్థెటిక్ వైబ్ ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌కి, ఈ ప్లేస్‌కి అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసింది. ఏదైనా కొంచెం తిని ఒక మంచి స్లీప్ వేస్తే నెక్స్ట్ డే కోసం ఫ్రెష్‌గా ఉండొచ్చు. సో దట్ నెక్స్ట్ డే యాక్టివిటీస్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. డిన్నర్ అంత హెవీగా చేయాలనిపించలే. సో జస్ట్ చికెన్ స్టార్టర్స్ అండ్ స్వీట్ క్రేవింగ్స్ కోసం ఒక డెజర్ట్ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ ఓకే ఉంది. సో ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ 2 డేస్ పక్కకి ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ ఫేమస్ కదా, అది తినకుండా వెళ్తే ఎట్లా? ఈ చికెన్ ఇవన్నీ రెగ్యులర్‌గా తినేవే కదా. సో నెక్స్ట్ 2 డేస్ సీ ఫుడే ట్రై చేద్దామని అనుకుంటున్నాము. అండ్ డెజర్ట్ అన్నా కదా, ఇదేదో చాక్లెట్ బాల్స్ ఆర్డర్ పెట్టాము. ఎంత స్వీట్ ఉందంటే నోట్లో పెట్టుకోగానే మైండ్ బ్లాక్ అయింది. అంత స్వీట్‌నెస్ తినలేమసలు. అంత ఘోరంగా ఉండే. సో పిలిచి వాళ్ళకి చెప్తే ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. ఇంకా ఏం తీసుకోలేదు. తినడం అయిపోయాక బయట వాకింగ్ చేయడం సేఫేనా అని మా హోటల్ ఓనర్‌ని కనుక్కొని కాసేపు అలా బయట తిరిగేసి వచ్చేసాము. ఇలా గోకర్ణలో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పార్ట్ 2 కోసం స్టే ట్యూన్డ్.